మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల అక్షరాస్యత శాతం వచ్చేసి 76.9% ఉన్నది. ఇక భారతదేశంలో ముస్లిం ఐఏఎస్ ఐపిఎస్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ఐఏఎస్ ఐపిఎస్లు ఎంతమంది ఉన్నారు? ఐఏఎస్లు వచ్చేసి 180 మంది, ఐపీఎస్లు వచ్చేసి 151 మంది. ఇది ముస్లిం మొత్తం ఐఏఎస్లో 3.1%, ఇది 3%, అంతే. ఇగో ఇది ముస్లింలు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులుగా ఇంతమంది ఉన్నారా మొత్తం దాదాపు 10,000 మందిలా. ఓ 10,000 మందిలో ఉన్నది గీళ్ళు. వీళ్ళని విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని 2005లో మన్మోహన్ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. సచార్ కమిటీ ఎట్లా వాళ్ళ జీవితాలను బాగుపరచాలని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. సచార్ కమిటీ నివేదిక ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సచార్ కమిటీ నివేదికలోంచి ఒకే ఒక్కటి ఏం అమలు చేసింది అంటే మైనారిటీ శాఖ. ఇప్పుడు బీసీలకు కూడా ఈ మైనారిటీ శాఖనే కేంద్రంలో, బీసీలకు సపరేట్ లేదు, ఈ మైనారిటీ కిందనే ఈ ఒక్క శాఖను పెట్టి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సచార్ కమిటీ ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఎస్సీల కంటే ముస్లింలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని నివేదిక చెప్పింది. మరి ఇటువంటి ముస్లింల కోసం నువ్వు వాళ్ళని ఏ రంగాల్లో ముందుకు తీసుకురావాలి? ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్లో ముందుకు తీసుకురావాలి. వాళ్ళను ఏది బిజినెస్లు చేసి మోపేడు కొనిస్తావు, మోజు బండ్లు అమ్ముకోవాలనా? వెనుక ఉల్లిగడ్డ కట్టుకొని ఏమన్నా పండ్లుంటే తట్టబెట్టుకొని మోపేడు నడుపుకుంటా పోవాలనా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇదా నువ్వు ముస్లిం విద్య కోసం నువ్వు చేస్తున్నది ఏంది? ఇది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నయా డ్రామా. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నయా డ్రామా. ఈ 2 కొత్త స్కీమ్స్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినాయి? మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్తున్నా, జూబ్లీ హిల్స్లో కాకుండా ఇంకెక్కడన్నా ఈ పైలట్ ప్రాజెక్టు పెట్టి, పైలట్ ప్రాజెక్ట్ ఇక జూబ్లీ హిల్స్లోనే స్టార్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కదా, పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదే అంటారు. ఇక 2 రకాల మోసాలు చేయబోతా ఉంది. ఇందులో ఒకటి మనం ముస్లిం సోదరులు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ నెల 20 నుంచి అంటే ఇవాళ నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఆన్లైన్లో దరఖాస్తులు ఇక కరెక్ట్గా ఇదే నెల, ఇది సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్ కదా. మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయిండు? జూన్ 8 జూన్. జూన్ నెలలో చనిపోయిండు. ఓకేనా? అయితే ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. అంటే జూన్ నుంచి ఎప్పటి వరకు అన్నట్టు
డిసెంబర్ వరకు అన్నట్టు. డిసెంబర్ వరకు, డిసెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలి. డిసెంబర్ 8 తారీఖు లోపల ఎన్నిక ప్రక్రియ అయిపోవాలి ఆల్రెడీ. సో ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ప్రాసెసింగ్కి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? దాదాపు ఒక 2 నెలల పైచిలకు కాలం తీసుకుంటుంది. 45 రోజులు అట్లా, 45 నుంచి 2 నెలల దాకా తీసుకుంటుంది. 2 నెలలు తీసుకుంటుంది. ఇప్పుడు ఏంది సెప్టెంబర్, అక్టోబర్ 6 తారీఖు నాడు, అంటే కరెక్ట్గా అక్టోబర్ 7కో 8కో నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్లో వస్తుంది మొత్తం మీద. అక్టోబర్ 7కో 8కో నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ కోసం, ఈ నోటిఫికేషన్ అనగానే మేము దరఖాస్తులు తీసుకున్నాం ఇద్దాం అనుకున్నాం కానీ మోసం అయిపోయింది, ఎలక్షన్ కమిషన్ పాడుగా నోటిఫికేషన్ వేసింది అని చెప్తారు ఏడా జూబ్లీ హిల్స్లో ఉన్న ముస్లింలకు. నీవు ఈ ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా, అందులో ఎన్ని అమలు చేసినావు చెప్పు? ఏమీ అమలు చేయకపోగా కేవలం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముస్లిం ఓట్లను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సచార్ కమిటీ నివేదికను ఈ దేశంలో ఎందుకు అమలు చేయలేదు? ప్రత్యేక కమిషన్ పెట్టాలనేటువంటి నిర్ణయాలను ఎందుకు పక్కన పెట్టిర్రు? ఇక్కడ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ముస్లింల సాధక బాధకాలు ఏంటి ఉన్నాయా? నువ్వు ఏమంటున్నావు? ఇక్కడ దరఖాస్తులు పెట్టుకో అన్నట. ఎవరు? ఒంటరి మహిళలు, దూదేకుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫకీర్లు దరఖాస్తులు పెట్టుకో అన్నట. మరి మొన్న 2025లోనే కదా ప్రతి మనిషి కులము, గోత్రము, నక్షత్రము, ఆదాయము అన్ని లెక్కలు నీ దగ్గర ఉన్నాయి కదా. అన్ని లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు నీ టేబుల్ ముంగటనే ఉన్నాయి కదా. ఏ ముస్లిం ఒంటరి మహిళ, ఏ ముస్లింకు ఏం లేదు, ఏ ముస్లిం బతికెట్లుందో నీ టేబుల్ ముంగట లెక్క ఉంది కదా, లెక్క తీసి ఇవ్వచ్చు కదా. ఈ దరఖాస్తుల దుకాణం ఏంది? మళ్ళా ఈ దరఖాస్తుల దుకాణం ఏంది? నువ్వు మోసం చేయడానికి, నువ్వు బీసీ ముస్లింలను మోసం చేయడానికి ఈ డ్రామా ఆడతావు నువ్వు. ఇంకొకటి ఏమీ లేదు. అందుకోసమే ముస్లిం భాइयों बहनों, ये कांग्रेस पार्टी आपको और एक बार धोखा देने के लिए ये 2 स्कीम, क्या है वो स्कीम्स लेके आया? इंदिरम्मा మైనారిటీ महिला योजना, రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ కే లియే కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేళ్ళు అంటే లూనాలు. మీరు మోజు బండ్లు అమ్ముకోర్రి, మీరు మోజు బండ్లు పెట్టుకోర్రి, ఉల్లిగడ్డలు అమ్ముకోర్రి, పండ్లు అమ్ముకోర్రి, చెప్పుల షాపు కాడు ఉండుర్రి, పంచర్ షాపులు పెట్టుకోరు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఏ ఒక్క ముస్లిం కన్నా ఇక్కడ ఏది కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఒక ముస్లిం కాంట్రాక్టర్కి ఒక ప్యాకేజ్ ఇచ్చినావా? చూపెట్టు. ఒక ముస్లిం కాంట్రాక్టర్కి ఈ మన ప్రభుత్వ స్కీమ్లలో ఏ స్కీమ్లో అతని కాంట్రాక్ట్ ఇచ్చినావు? చూపెట్టు. ఒక ముస్లిం కాంట్రాక్టర్ని తయారు చేసినావా? కనీసం ముస్లిం మంత్రి లేడు. ముస్లిం మంత్రి లేనటువంటి ఏకైక ఇప్పుడు పెడతా ప్రభుత్వం మనది తెలంగాణ. ఈ విషయంలో ఇప్పుడు పెడతానంటు నిన్న ప్రకటించిండు, ముస్లిం మంత్రిని పెడతాడు. ఇప్పుడు ఎందుకు? ఓట్లున్నాయి కదా, ఓట్లున్నాయి కాబట్టి పెడతానటువంటి డ్రామా ఇదంతా. ఏ నాటక్ నై చలేగా రేవంత్ జీ. అక్కడ కేసీఆర్ ఏమో మై షాద్ నగర్ మే ఇలాన్ కర్తా హూ, बीआरएस पार्टी एमपी को जिताए तो 4 महीने की अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा, ये केसीआर का वायदा है, मैं वायदा पे पक्का रहूंगा అని ఆడ చెప్పి ఆయన 10 ఏళ్ళు అయిండు. 10 ఏళ్ల నుంచి వాళ్ళ రిజర్వేషన్ పెంచకపోగా ఉన్న వాళ్ళ జీవితాలను నాశనం చేసిండు. ఇప్పుడు ఈయన. అందుకోసమే ముస్లిం సోదరులారా, మన బతుకులు మారాలంటే మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ దక్కాలి, మనకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, మనకు కష్టపడి పని చేయడానికి అవకాశాలు ఏర్పడాలి. ఈ మొప్పైడ్లతోనో వీలేసే బిచ్చం ద్వారానో మన బతుకులు మారవు. ఇదంతా ఎన్నికల స్టంట్. అందుకోసమే నిన్న వరంగల్లో మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. నిన్న రాష్ట్ర స్థాయి సమావేశం అక్కడ నిర్వహించి అందులో ప్రధానమైనటువంటి డిక్లరేషన్ వివరాలని ఇప్పుడు మీ ముందు చెప్తా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించడం మా మొట్టమొదటి తీర్మానం. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన జీవితాన్ని తర్పణం చేసినటువంటి ఈ తెలంగాణ మహాత్ముడు
ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించడం. ఒకవేళ ఈయన కాకుండా ఈయన ప్లేస్లో ఇంకో రెడ్డి అని ఉంటే ఈ పాటికే ప్రకటిద్దురు. జయశంకర్ సార్ను ప్రకటించట్లేదు. అందుకనే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా మేము ప్రకటిస్తా ఉన్నాము, మీరు చేయకపోతే మేము చేసి చూపెడతాం. జీవితం మొత్తం కూడా అంకితం చేసిండు తెలంగాణ. ఇక రెండోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ 2. ఇది కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న కోసం డిమాండ్. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బడుగు బలహీన వర్గాల జీవితాలు మారాలని చెప్పి తన మంత్రి పదవిని త్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంతా ఈ వర్గాల కోసం పనిచేసిండు కాబట్టి, తెలంగాణ కోసం పనిచేసిండు కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వడం కోసం ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పెట్టాలి. లేదంటే రేపటి బీసీ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టి తీరుతుంది. ఇక మూడోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ భూమి లేని బీసీ నిరుపేదలకు 2 ఎకరాల భూ పంపిణీ. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని బీసీ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూమి పంపిణీ. ఒక ఆయన అంటాడు, పాపం ఎట్లా పంచుతారు, ఎట్లా పంచుతారయా అని అంటాడు. అరే ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం సేకరించింది కదా రైతుల దగ్గర, 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి. ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తుంగలో దొక్కిరు కదా, ఆ లూపోల్స్ ద్వారా అనేక లక్షల ఎకరాలు కేసీఆర్ 10 ఏళ్లలో కొత్తగా 25 లక్షల ఎకరాలు ముట్టించిండు కదా. 25 లక్షల ఎకరాలు అవి అట్లా ఉన్నాయి. తక్కువ పడితే భూసేకరణ చేపడుతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇస్తారు కదా 5 లక్షలు 10 లక్షలు, రేపు మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ భూములకు కూడా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి తీసుకుంటుంది ప్రభుత్వం, బీసీలకు పంచుతుంది. ఇప్పుడు ఎంతమందికి లేవు? 75 లక్షల మందికే లేవు. 2 ఎకరాలు ఇచ్చినా కానీ 1,50,000 ఎకరాలు అయితే మస్తు అయిపోతుంది. 1.5 ఎకరాలు. ఇక్కడ భూమి లేని బీసీ పేదలకు 2 ఎకరాల భూ పంపిణీ ఇచ్చి తీరుతుంది ఈ బీసీ ప్రభుత్వం. అలాగే వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి సంవత్సరం బీసీల కోసం 1,00,000 కోట్ల బడ్జెట్, మొత్తం 3,04,000 కోట్ల బడ్జెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ప్రతి ఏడాది బీసీలకు 20,000 కోట్లు పెడతామని చెప్పి మొదటి ఏడాది 9,200 కోట్లు పెట్టి కేవలం 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఫస్ట్ ఏడాది. ఇక రెండోసారి మళ్ళీ 11,000 కోట్లు అని పెట్టి దాంట్లో కూడా ఖర్చు చేసింది ఏమీ లేదు. కాబట్టి బీసీ ప్రభుత్వం ఒకేసారి ఒకే బడ్జెట్లో ప్రతి ఏడాది 1,00,000 కోట్ల రూపాయలు బీసీల బడ్జెట్గా పక్కకు పెట్టబోతా ఉంది. బీసీల బతుకులు ఇక గిట్ల మారుతాయి. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ రాష్ట్రంలో ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు, ఇల్లు లేనటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించిస్తాం. ఇప్పుడు మీరు మాకు కట్టించిస్తారు కదా, మేము మీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు మా కమిట్మెంట్ చూడండి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఏ పథకాలు లేవు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీగా తీసుకొస్తా ఉంది. ఇది ఈ 10 పాయింట్స్ హామీగా తీసుకొస్తా ఉన్నాం. ఇక ముస్లింల బతుకులు ఎట్లా మారుతాయంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ ముస్లిం మైనారిటీలకు సంబంధించి సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. సచార్ కమిటీ నివేదిక అమలు చేస్తే వాళ్ళ బతుకులు మారుతాయి. మోపేడ్లు కొనిచ్చి మోజుబండ్లు అమ్ముకోమంటే కాదు. ఇది ముస్లింల పట్ల. ఇక అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తాం. అంటే ఎవరి జనాభా ఎంతో వారికంతా, ఎవరెంతో రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడుగా, జితనే ఉస్సేదారి ఉత్తినే బాగేదారి అని చెప్పి. ఈ ఇస్సేదారి బాగేదారికి తెలంగాణ రాష్ట్రంలో సరైన అర్థమే చూపించింది మీ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రేపటి బీసీ ప్రభుత్వం మీరెంతో మీకంతా, బడ్జెట్లో కానీ అవకాశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ
అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఎవరెంతో వారికంతా. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్. వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి 2వ రాజధానిగా ప్రకటిస్తాం. వరంగల్ పట్టణాన్ని కాకతీయులేలినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ వరంగల్లో ఉన్నటువంటి అద్భుతమైన చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగిన ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా ప్రకటించాలని నిన్న తీర్మానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు 33% రిజర్వేషన్ అమలుతో పాటు 50% ఉన్నారు మహిళలు, 33 కాదు. కాబట్టి మహిళలకు 50% వాటా దక్కడం కోసం పెంచడం కోసం శాయశక్తులా కృషి చేస్తాం. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ డిక్లరేషన్ అందరికీ నాణ్యమైన విద్య అందిస్తాం. అందరికీ, అందులో అగ్రవర్ణాల పేదలు కూడా ఉంటారు. అందరికీ నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందరికీ ఫ్రీగా. ఇవి మా వరంగల్ డిక్లరేషన్లో. వీటి ద్వారా బతుకులు మారుతాయి. వీటి ద్వారా ప్రజల మంచి కోరుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఎలక్షన్ల కోసం డ్రామాలాడి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం ఈ జూబ్లీ హిల్స్ దరఖాస్తులను రేపు పొద్దుగాల ఫస్ట్ పరిశీలిస్తారు. ఎవరెవరి వచ్చినా ఎవడెవడు దరఖాస్తు పెట్టుకుని ఎవడెవడు ఇంట్రెస్ట్ ఉన్నానో ఆ డాటా తీసి కాల్ సెంటర్ తోటి మీకు వస్తుంది, మీరు రెడీగా ఉండండి, ఈ ఎలక్షన్ అయిపోగానే వేస్తామని ఫోన్లు చేయించి ఓట్ల కోసం అన్నట్టు ఈ డాటా డ్రామా అంతా. అందుకోసమే मुस्लिम भाइयों बहनों, हमारे प्यारे बीसी मुस्लिम भाइयों बहनों, कांग्रेस ने जो वादा कर रही वो भी झूठा है. ये चुनाव होने के बाद आपको धोखा देने के लिए तैयार है कांग्रेस पार्टी. मुस्लिम के लिए इस राज्य में जो लोग करते वो तेलंगाना राज्याधिकार पार्टी करते ओनली. కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి నీకు దమ్ముంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఈ స్కీము 30 కోట్లు ఏ లెక్కన ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో లెక్క రావాలి కదా. మరి 30 కోట్లు ఎట్లా పెట్టినావు కరెక్ట్గా? నువ్వు దరఖాస్తు చేసుకున్నాక ఎన్ని పైసలు కావాలనేది లెక్క రావాలి కదా. నువ్వు దరఖాస్తు పెట్టుకుని 1000 మంది దరఖాస్తు చేసుకుంటే 1000 మందికి ఒక్కొక్క కోటి చొప్పున గిట్టిస్తే ఈ 10 కోట్లు అవుతాయి అని చెప్పొచ్చు. నీకాడ దరఖాస్తులే రాలే, ఎంతమంది దరఖాస్తు చేసుకురో లేవు, కానీ 30 కోట్లను ఏంది ఈ మభ్య పెట్టడానికి వాడుతున్నటువంటి సంఖ్య. తస్మాత్ జాగ్రత్త. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.